కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం కేవి సుమలత గారు రాసిన నేను వీడని నీడని నేనే అనే కథ విందాం. ఒరే వల్లి అన్న అరుపు వినిపించి బయటికి వచ్చాడు వల్లీశ్వర్. నోట్లో పళ్ళన్నీ ఇకిలిస్తూ చిట్టిబాబు ఎదురుగా ఉన్నాడు. ఒరే చిట్టి, నువ్వేంట్రా ఇక్కడ? చెప్పా పెట్టకుండా ఊడిపడ్డావేంటి? ఆశ్చర్యానందాలతో అన్నాడు వల్లీశ్వర్. నాకు మనూరికే ట్రాన్స్ఫర్ అయిందిరా, నిన్ను సర్ప్రైజ్ చేయాలని ముందుగా చెప్పలేదు అన్నాడు చిట్టిబాబు. అమ్మా, ఎవరొచ్చారో చూడు, గుమ్మల్లో నుండే అరిచాడు వల్లీశ్వర్. ఎవర్రా వచ్చింది? ఎందుకలా గావు కేకలు పెడుతున్నావు అంటూ లోపల నుండి వచ్చింది సరోజిని. చిట్టి, నువ్వా వచ్చింది? ఎన్నాళ్ళయింది నిన్ను చూసి. నీ పెళ్లికి చూశాను ఆనందంగా చిట్టిబాబు చేయి పట్టుకొని అంది సరోజిని. ఆంటీ, అందరం బాగున్నాం. అవును, మీరు ఇంకా వల్లికి పెళ్లి చేయలేదేంటి అన్నాడు చిట్టిబాబు. అయ్యో చిట్టి, ఎంతమంది పెళ్లిళ్ల పేరయ్యలకి వీడి ఫోటో ఇచ్చానో తెలుసా? అందం, ఉద్యోగం, ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నా సరైన సంబంధం ఒక్కటి కూడా రావడం లేదు బాధగా అంది సరోజిని. ఆంటీ, మీరు దిగులు పడకండి, నేను వచ్చేసాను కదా, వాడికి పెళ్లి చేసే బాధ్యత నాది అన్నాడు చిట్టిబాబు. చిట్టిబాబు చూపు ఇంటి ముందున్న పూల మొక్కల మీద పడింది. గబగబా వాటి దగ్గరికి వెళ్ళాడు. ఆంటీ, ఆంటీ, ఇలా రండి. వాయువ్యంలో ఇలాంటి పూలు పోయిన క్రోటన్ చెట్లు పెట్టడం వల్లనే మన వల్లికి పెళ్లి జరగడం లేదు సీరియస్ గా అన్నాడు చిట్టిబాబు. చిట్టి, నువ్వు చెప్పేది నిజమేనా? అనుమానంగా చూస్తూ అంది సరోజిని. నేను ఈ మధ్య వాస్తుశాస్త్రం నేర్చుకున్నాను ఆంటీ, ఇప్పుడు నేనంటే ఏంటనుకుంటున్నారో తల ఎగరేస్తూ అన్నాడు చిట్టిబాబు. ఒరే, నీలాగా ప్రతివాడు వాస్తు తెలుసని బట్టే జనాలకు వాస్తుశాస్త్రం మీద నమ్మకం ఉండటం లేదు తల పట్టుకుంటూ అన్నాడు వల్లీశ్వర్. ఆంటీ, ముందు ఉండకూడని మొక్కలు తీసేద్దాం అన్నాడు చిట్టిబాబు. తీసేయడం ఏంట్రా, బోల్డ్ డబ్బులు పోసుకొన్నాను కంగారుగా అన్నాడు వల్లీశ్వర్. ఈ పిసినారితనం చూపించడం వల్లనే నీ పెళ్లి కావడం లేదు అని మొక్కల దగ్గరికి నడిచాడు చిట్టిబాబు. సరోజిని అతన్ని అనుసరించింది. అయ్యో, ఈ మొక్క ఎందుకు పెట్టారు? అమ్మో, ఈ మొక్క ఇంట్లో ఉంటే ఎంత అనర్థమో. అరెరే, ఈ మొక్క ఇంట్లో శాంతి అనేది లేకుండా చేస్తుంది అంటూ అక్కడున్న వాటిలో సగం మొక్కలు పీకి పారేశాడు చిట్టిబాబు. అంతేనంటావా చిట్టి? అందుకే మా అబ్బాయికి పెళ్లి కావడం లేదేమో అతడిని మేధావిలా చూస్తూ అంది సరోజిని. బోలెడన్ని డబ్బులు పోసి కొన్న మొక్కలన్నీ పీకేస్తుంటే వల్లీశ్వర్ విలవిల్లాడాడు. బాబు వల్లి, ఆ రాజమండ్రి వాళ్ళు పెళ్లి చూపులకి రమ్మని ఫోన్ చేశారు. ఇదంతా ఆ చిట్టి వాస్తు దోషాలు సరిచేసిన పుణ్యమే. పెళ్లి చూపులకు చిట్టిని కూడా తీసుకెళ్దాం సంతోషంగా అంది సరోజిని. అవునా? ఇన్నాళ్లకు తనకు పెళ్లి చూపుల భాగ్యం దక్కింది. ఇదంతా చిట్టిగాడి వాస్తుశాస్త్రం వల్లనేనా అనుకున్నాడు వల్లీశ్వర్. ఓ మంచి రోజు చూసుకొని పెళ్లి చూపులకు ముగ్గురు బయలుదేరారు. పెళ్లి వాళ్ళు సాదరంగా ఆహ్వానించి ఫలహారాలు అందించారు. సరోజిని స్వీట్ తుంపి నోట్లో పెట్టుకోబోయింది. ఆంటీ, ఆగండి ఆగండి, కతికితే అతకదు, అసలేమీ తినకండి అరుస్తూ గబుక్కని లేచి వెళ్ళి ఆవిడ నోట్లో చెయ్యి పెట్టి మరీ అమ్మా స్వీట్ తినేద్దామనే అంటూ మొత్తం బయటికి లాగాడు. చిట్టిబాబు చేష్టలకు అక్కడున్న అందరూ బిత్తరపోయారు. అమ్మాయిని తీసుకురమ్మంటారా? కాసేపటికి తేరుకున్నాక అడిగారు అమ్మాయి తరపు పెద్దలు. భేషుగ్గా తీసుకురండి అన్నాడు చిట్టిబాబు. పెళ్లి కూతురు అందంగా ఉండటం చూసి సరోజిని కళ్ళు మెరిసిపోయాయి. వల్లీశ్వర్ అప్పటికే సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. వల్లి, అమ్మాయి బాగుంది, నీకు నచ్చిందా? కొడుకు చెవిలో గుసగుసగా అంది సరోజిని. నాకు కూడా నచ్చింది సిగ్గుపడుతూ అన్నాడు వల్లీశ్వర్. ఈలోగా చిట్టిబాబు కంగారుగా కూర్చున్న చోట నుండి లేచాడు. హాల్లో ఉన్న బాత్రూంకి వేసిన కట్టెను తీసి, ఇది బాత్రూమేనా ఆయాస పడుతూ అడిగాడు. అవును, మీరు అర్జెంటుగా వెళ్ళాలా? అయితే వెళ్ళండి అంటూ బాత్రూమ్ తలుపు తీశాడు పెళ్లి కూతురు తండ్రి. అది కాదండి, నేను వెళ్ళను
అన్నాడు చిట్టిబాబు. అయితే మరెవరి కోసం అడుగుతున్నారు? ఆశ్చర్యంగా అన్నాడు ఆయన. బాత్రూమ్ నైరుతి దిశలో ఉండకూడదు. మీ అమ్మాయి పెళ్ళవగానే పసుపు కుంకుమలు పోగొట్టుకుంటుంది అన్నాడు చిట్టిబాబు. ఏం మాట్లాడుతున్నారా? ఇంకా ఒక్క మాట మాట్లాడినా నా చెయ్యి నా మాట వినదు. ఉగ్ర నరసింహమూర్తిలాగా అంతెత్తున ఎగిరిపోయాడు పెళ్లి కూతురు తండ్రి. అది కాదండి అంటున్న చిట్టిబాబు చెయ్యి పట్టుకొని బయటికి ఈడ్చుకొచ్చాడు వల్లీశ్వర్. చిట్టి, నీ పుణ్యమా అని నా కొడుకు నాకు దక్కాడు కళ్ళు తుడుచుకుంటూ అంది సరోజిని. మరో 3 నెలల్లో మరో సంబంధానికి ముగ్గురు మళ్ళీ వెళ్లారు. ఈసారి పరిచయాలు అయ్యాక చిట్టిబాబు లేచి ఇల్లంతా పరీక్షించి అన్నీ బాగున్నాయని సరోజినికి సైగ చేశాడు. వల్లీశ్వర్ అమ్మయ్యా అని ఊపిరి తీసుకున్నాడు. అంతలో బెడ్రూమ్ తలుపు తెరుచుకుంది. అందులో నుండి అమ్మాయిని తీసుకొస్తున్నారు. చిట్టిబాబు ఎదురుగా వస్తున్న వాళ్ళని తోసుకుంటూ గదిలోకి వెళ్ళాడు. అందరూ నివ్వెరపోయి అలాగే చూస్తున్నారు. బీరువా నైరుతి మూల దక్షిణం దిక్కు చేసి పెట్టాలి, కానీ మీరు దిశ మార్చి పెట్టుకున్నారు. దీనివల్ల ఇంటి యజమానికి గుండెపోటు వస్తుంది అన్నాడు చిట్టిబాబు. యావడ్రా నువ్వు? మా ఆయన పోయి 2 ఏళ్ళు అవుతుంది. నన్ను కూడా చంపేద్దాం అనుకుంటున్నావా? పెళ్లి కొడుకు స్నేహితుడు నువ్వే ఇలా ఉంటే అతడు కూడా ఇంతే ఉంటాడుగా. మాకు మీ సంబంధం వద్దు, మీరు వద్దు అంటూ చీర నడుం చుట్టూ దోపుతూ అరిచింది పెళ్లి కూతురు తల్లి. ఎందుకమ్మా అలా అరుస్తున్నారు? వాస్తుశాస్త్రం అన్ని నిజాలే చెప్తుంది. ఇంకా ఏదో మాట్లాడబోతున్న చిట్టిబాబుని బలవంతంగా బయటకు లాక్కొచ్చాడు వల్లీశ్వర్. అరే, నాకు పెళ్లి వద్దు, పెళ్లి చూపులు వద్దు. నీకు నీ వాస్తుశాస్త్రానికి ఒక దండం అంటూ దండం పెట్టాడు వల్లీశ్వర్. చిట్టిబాబు వాస్తుశాస్త్ర పరిజ్ఞానంతో మరో 6 సంబంధాలు చీకొట్టాయి. సరోజిని మాత్రం చిట్టిబాబు శిష్యురాలైపోయింది. చిట్టి, మళ్ళీ ఒక పెళ్లి సంబంధం వచ్చింది, మనం ఎల్లుండి పెళ్లి చూపులకు వెళ్ళాలి అని ఫోన్ చేసింది సరోజిని. అయ్యో ఆంటీ, నేను ఊర్లో లేను. మా ఆఫీస్ పని మీద ట్రైనింగ్ కోసం హైదరాబాద్లో ఉన్నాను. 4 రోజుల దాకా అక్కడికి రాలేను. పెళ్లి చూపులు వాయిదా వేయండి అన్నాడు చిట్టిబాబు. సరోజిని ఆ విషయం వల్లీశ్వరికి చెప్పింది. అమ్మా, నువ్వు గనక వాడి కోసం పెళ్లి చూపులు వాయిదా వేస్తే నేను ఊరుకోను గట్టిగా అరిచాడు వల్లీశ్వర్. తప్పదన్నట్లు సరోజిని పెళ్లి చూపులకి బయలుదేరింది. అమ్మాయి చాలా బాగుంది. అమ్మా, నాకు అమ్మాయి నచ్చింది. నీకు కూడా నచ్చితే ఇప్పుడే పెళ్లి చేసేసుకుంటాను గుసగుసగా తల్లితో అన్నాడు వల్లీశ్వర్. ఊరి చోద్యం పాడుగాను, ఎంత పెళ్లికి మొహం వాస్తే మాత్రం పెళ్లి చూపుల్లోనే పెళ్ళేంట్రా మెటికల్ విరుస్తూ అంది సరోజిని. వల్లీశ్వర్ ఒత్తిడితో పెళ్లి ముహూర్తం 15 రోజుల తర్వాత చిట్టిబాబు రాకముందే పెట్టుకున్నారు. అనుకున్న ముహూర్తానికి వల్లీశ్వర్ శారదల పెళ్ళైపోయింది. ఆహా నాకు పెళ్ళయింది, ఓహో నాకు పెళ్ళయింది అని చిట్టిబాబు శారద కోసం ఎదురు చూస్తూ శోభనం గదిలో పాటలు పాడుకుంటున్నాడు. అంతలో పాల గ్లాస్తో సిగ్గుపడుతూ శారద గదిలోకి వచ్చింది. వల్లీశ్వర్ సినిమాల్లో తొలిరేయి జ్ఞాపకం తెచ్చుకొని లేచి గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆమెను మంచం దగ్గరికి నడిపించుకొని వచ్చాడు. అరేరే, ఇదేంటి మంచం మీద తలగళ్ళు ఇటువైపు వేశారు కంగారుగా అంది శారద. బహుశా అటు తల పెడితే గాలి బాగా వస్తుందని పెట్టుంటారు ఫ్యాన్ వైపు చూస్తూ అన్నాడు వల్లీశ్వర్. అమ్మో, ఇలా ఉండకూడదు అంటూ మార్చేసింది. అలా ఉంటే ఏమవుతుంది? జారిపోతున్న గుండెను అదిమి పట్టుకుంటూ అన్నాడు వల్లీశ్వర్. అశాస్త్రీయం ఏదున్నా నేను చస్తే సహించను ఒక చేత్తో పూల జడ మెలితిప్పుతూ అంది శారద. నీకు వాస్తుశాస్త్రం తెలుసా? కళ్ళు తిరిగి పడిపోబోతూ అన్నాడు వల్లీశ్వర్. వాస్తుశాస్త్రంలో మా మామయ్య చిట్టిబాబుకి నేను శిష్యురాలిని అంది శారద. హతోస్మి అంటూ పడిపోయాడు వల్లీశ్వర్. ఇదండి కేవి సుమలత గారు రాసిన నిన్ను వీడని నీడని నేనే అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.